హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో, అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చి ఈరోజు అసలు రోజంతా నా డైలీ రొటీన్ ఏంటి అన్నది మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడైతే టైం 7:30 అయింది. బాబు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయాడండి. మార్నింగ్ నేను వాడు స్కూల్కి వెళ్ళేది టిఫిన్స్ అండ్ వంట చేసేది నేను షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ చాలా ఫాస్ట్గా చేయాలి కదా. సో ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర వాటర్ తాగుతున్నాను. పాపకి రెడీ చేసేసాను. రెడీ చేసి తనని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను. సో తర్వాత ఇది నా డైట్ అండి, ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ జీలకర్ర వాటర్ తాగిన తర్వాత నేను ఎగ్, మిగతా డ్రై ఫ్రూట్స్, ఒక గ్లాస్ రాగి జావ మాత్రమే తీసుకుంటాను. తర్వాత ఇంక ఏ టిఫిన్లు కూడా నేను తీసుకోను. ఒకవేళ ఏ రోజైనా పెసరట్టు కనుక చేసినట్లయితే టిఫిన్స్లో ఖచ్చితంగా పెసరట్టు అయితే ఒకటి తీసుకుంటానండి. నార్మల్గా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, చపాతి ఇలాంటి టిఫిన్స్ ఏవైనా చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ టిఫిన్స్ చేయను. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు ఈ మాత్రం సరిపోతుంది. సో నేను అవి తీసేసుకుంటున్నాను. అది తీసుకున్న తర్వాత నేను కాసేపు అయ్యాక కొంచెం టీ అయితే తాగానండి. టీ లేకపోతే మనకి పని నడవదు. ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేశానండి. 9:30 అట్లా అవుతున్నట్టుంది. ఇంకా మార్నింగే క్లయింట్ మీటింగ్ ఉంటే నేను క్లయింట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్నల్ మీటింగ్ స్టార్ట్ అయిందండి. ఆ ఇంటర్నల్ మీటింగ్ కూడా చాలాసేపు అయింది. సో అలా నేను కాసేపు నా వర్క్ చేసుకున్నానండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు ఒక ఫ్లెక్సిబిలిటీ. ఈ లోపల మా అత్తగారు ఏం చేశారంటే, మా హస్బెండ్ మార్నింగ్ చిన్న ఫిషెస్ తీసుకొచ్చారు. ఆ చిన్న ఫిషెస్ చేస్తున్నారనమాట. ఆ చిన్న ఫిషెస్లోనే ఏమేమి వేశారంటే, ఇలా డైరెక్ట్ తాలింపు లేకుండా పెట్టేది ఉంటుంది కదా, అలా అవి క్లీన్ చేసేసారు బాగా. అవి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది ఆవిడకి. అవి అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చగా కనిపించేవి ఆనియన్ ఇవ్వండి, ఏమంటారు, ఉల్లికాడలు, దాన్ని కూడా వేసారు బాగుంటాయని. మామూలుగా చేసుకుంటాం కదండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో చింతపండు, టమాటా కలిపి గుజ్జు వేసేసి ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే అది అయిపోతుంది కదా. ఆ విధంగా అంటే ఇది పాతకాలం టైపు. కాకపోతే ఏంటంటే చిన్న మట్టి పాత్రలో చేస్తే ఇంకా బాగా వచ్చేదేమో. మట్టి పాత్రలు నా దగ్గర లేవండి, అందుకని అలా చేశారు మా అత్తగారు. ఇంకా ఆవిడ ఆ పని చేసేసాక నేను ఇంకా అప్పుడే వర్క్ అయ్యింది. ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకొని మార్నింగ్ తిన్న ఈ టిఫిన్కి సంబంధించిన గిన్నెలు అయితే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఈ లోపలనే కొంచెం కాల్స్ కూడా వస్తున్నాయి. సో షూట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ మీకు చూపించాలనుకున్నాను కాబట్టి ప్రతి వీడియో కూడా లెందీ చేయకుండా షార్ట్ వీడియోస్ మాత్రమే తీశాను, ఏ పనులు చేస్తున్నాను ఏంటి అనేది. సో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 12:30 అయిందండి. 12:30కి వచ్చి నేను గిన్నెలు అవి కడిగేసుకొని రైస్ పెట్టడానికి చూసుకున్నాను. రైస్ కడిగేసాను. రైస్ ఎందుకు అలా ఉన్నాయంటే అవి పంట బియ్యం కాబట్టి కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి. మా పాప 12:30 అయిపోయింది కాబట్టి వచ్చేసిందండి, డాన్స్ వస్తుంది. దాన్ని తీసుకురావడానికి కిందకు వచ్చాను. ఇంకా వచ్చేసిన తర్వాత చిన్న చేపలు పాప తింది కాబట్టి బాబుకి, పాపకి మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. చికెన్ చేస్తున్నానండి. త్వరగా చేసేసి ఇంకా వర్క్ చేసుకోవాలి కాబట్టి నార్మల్గా జనరల్గా ఎలా చేస్తారో అలాగే చేశానండి. ఆనియన్స్ అవి కట్ చేసేసి తొందరగా చికెన్ కడిగేసి పెట్టేశాను. ఎందుకంటే పాప కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తనకి ఆకలి వేస్తుంది. ఇంకా నేను వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి నేనంతా ఫాస్ట్గానే చేస్తానండి. కొంచెం ఇక్కడైతే చికెన్ పెట్టేశాను, రైస్ కూడా అయిపోతూ ఉంది. ఇంకా ఈ లోపల ఒకసారి వర్క్ కూడా చేసుకుందాం అని చెప్పి ఒకసారి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. అయితే మళ్ళీ మర్చిపోయాను, ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, అవి వేయాలని మళ్ళీ వేసేసి ఇంకా నా వర్క్లోకి వచ్చేసాను. మళ్ళీ ఒక 1/2 అవర్ వరకు వర్క్ అయితే చేశానండి. ఎందుకంటే పాప 12:30కి వచ్చినా కూడా సరే అప్పుడే తినేదు.
ఇంకా స్కూల్లో ఏదో ఒకటి నేను టిఫిన్ ఇస్తాను కదా, అది తినేసి వస్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తుంది. వచ్చాక కూడా ఏదో ఒక ఫ్రూట్ తింటుంది కాబట్టి అంత ఆకలి అని అందు. సో నేను మ్యాక్సిమం 1:30 ఆ టైంలో పెడతాను. మ్యాక్సిమం 1:30కే పెడతాను. దాంతో పాటు నేను తింటానన్నమాట. అందుకు ఈ లోపల వర్క్ అయితే కొంచెం అవుతుందని చెప్పి నేను ఇంపార్టెంట్ కాల్స్ అండ్ మెసేజెస్ మెయిల్స్కి రిప్లై ఇచ్చాను. ఇంకా టైం అయితే 1:30 అయ్యింది. పాప ఆకలేస్తుందని చెప్పింది. సో తనకి నాకు నేను పెట్టేసుకున్నాము. నేను తింటూ పాపకి తినిపిస్తూ తినేసామండి 1:30కి. ఎందుకంటే మా హస్బెండ్ ఈ టైంకి రారు. ఆఫ్టర్ 2-2:15కి వస్తారు కాబట్టి నేను అప్పుడు దాకా వెయిట్ చేయను. మార్నింగ్ నేను టిఫిన్ తిన్ను కాబట్టి నేను 1:30 కల్లా లంచ్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికే చూస్తాను. బట్ రోజు 1:30 అవుతుంది. సో ఇది వచ్చి ఇప్పుడు 3:30 అయ్యిందండి. ఈ లోపల మధ్యలో వర్క్ చేశాను. 3:30కి బాబు వచ్చాడు. బాబుని తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళాను. నేను బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసాను. సో తన పనులు తను చేసుకుంటున్నాడు. నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానండి. అలా వర్క్ స్టార్ట్ చేసి 6 వరకు చేశాను. 6కి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. బయట బట్టలు అవి తీసేసి ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇంకా పిల్లలకి పాలు అది ఇచ్చాను. ఇక్కడ పాప ఏమో హోంవర్క్ చేస్తుంది. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. కానీ రిపోర్ట్ పెట్టలేదు. ఆ రిపోర్ట్ నేను 7-7:30 కల్లా అన్నీ చూసుకొని పెడతాను కాబట్టి ఈ లోపల పాప పడుకుంటుంది. అందుకని దాన్ని హోంవర్క్ చేయిస్తున్నాను. హోంవర్క్ చేసిన తర్వాత డిన్నర్ పెడితే తను ఇంకా పడుకోబడిపోతుంది. అందుకని ముందు హోంవర్క్ కంప్లీట్ చేయడం కోసం తన దగ్గరికి వచ్చాను. పాప నా హెల్ప్ తీసుకోకుండానే హోంవర్క్ చేసేస్తుంది. ఎక్కడైనా ఏమైనా డౌట్ వస్తే వచ్చి అడుగుతుంది. తను వీడియో తీయాలని చెప్పి నేను యాక్చువల్లీ తన దగ్గర కూర్చున్నాను తప్ప, నార్మల్గా అయితే తను నా దగ్గర కూర్చోదు. నువ్వు వర్క్ చేసుకోమ్మా, నేను హోంవర్క్ చేసుకుంటాను అంటది. మ్యాక్సిమం తను హోంవర్క్ చేసి లాస్ట్లో వచ్చి చూపిస్తుంది కరెక్టా కాదా అని. తర్వాత బుక్స్ బ్యాగ్లో పెట్టమని చెప్పి నాకు ఇస్తుంది. సో డైలీ ఇదే రొటీన్. బాబుది పక్కన చదువుకుంటున్నాడు కానీ బాబు వీడియో తీయలేకపోయాను. ప్రతిదీ తీస్తే బాగోదని నాకు ఒక చిన్న ఫీలింగ్. సో పాప క్యూట్గా రాస్తుంది కదా, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి తీశాను. బాబు కూడా తనకి ఇచ్చిన హోంవర్క్లు అవి చూసుకొని చదువుతున్నాడు. ఇంకా వీళ్ళ హోంవర్క్ అయిపోయిన తర్వాత నేను స్టేటస్ అయితే రిపోర్ట్ నేను పంపించేశానండి మా క్లయింట్కి. నా వర్క్ని కూడా లాగౌట్ చేసేసా. ఆ తర్వాత నేను ఒక 1/2 అవర్ వాకింగ్ కోసం వెళ్ళిపోయానండి. వాకింగ్ అంటే ఏం లేదు, అందులో కూడా పని వెతుక్కున్నా. పాలు తీసుకురావడానికి వెళ్ళాలి. అది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో నడిచి వెళ్తే కాస్త నాకు వాకింగ్ అవుతుంది అని చెప్పి పిల్లలిద్దరిని అత్తగారి దగ్గర పెట్టేసి నేను వాకింగ్ చేయడానికి వెళ్ళాను. మా అత్తగారు నా దగ్గర ఉన్నంత వరకే నేను ఈ వాకింగ్ చేయగలను. ఎందుకంటే పిల్లల్ని చూడడానికి ఆవిడ ఉంటుంది కాబట్టి తర్వాత నాకు అవ్వదు. సో ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నా. సో 7:30 అయిపోయిందండి. 7:45 అనుకుంటా తింటున్నారు. ఇంతేనండి. బాయ్.